ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలంటే మీరు రాళ్లతో నిండిన ఒక భారీ సామాను కలిగిన సంచిని వీపున మోస్తున్నారని ఊహించుకోండి. ఆ సంచిలో ప్రతి రాయి ఇతరులపై మీరు కలిగి ఉన్న పగ, బాధ లేదా కోపాన్ని సూచిస్తుందని అనుకుందాం. కాలక్రమేణా ఆ సంచి బరువు భరించలేనిదిగా మారుతుంది. ముందుకు సాగడం కష్టమవుతుంది. క్షమాపణ అనే మాటకు అర్థం మీ సంచి నుండి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా తీయడం లాంటిది. మీరు ప్రతి భారాన్ని విడుదల చేస్తున్నప్పుడు మీరు తేలికగా, స్వేచ్ఛగా మరియు మరింత ప్రశాంతంగా ఉంటారు. క్షమాపణ అనేది ఇతరులకు బహుమతి మాత్రమే కాదు, స్వీయ విముక్తి యొక్క లోతైన చర్య కూడా. మత్తయి 6:14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మన ఆధ్యాత్మిక జీవితాలలో క్షమాపణ యొక్క కీలక పాత్రను యేసుక్రీస్తు చక్కగా వివరించారు. క్షమాపణ కేవలం సూచన కాదు, ఇది వాగ్దానం మరియు హెచ్చరికతో కూడిన ఆజ్ఞ. మనం ఇతరులను క్షమించినప్పుడు మనం దేవుని దయ మరియు కరుణను ప్రతిబింబిస్తాము. ఆయన క్షమాపణను పొందేందుకు మనల్ని మనం కొత్త ఆలోచన దిశగా నడుస్తాము. దీనికి విరుద్ధంగా క్షమాపణను నిలిపివేయడం దేవునితో మన సంబంధానికి ఆటంకం కలిగిస్తుంది మరియు మన జీవితాల్లో ఆయన కృపా ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అయితే క్షమాపణ సవాలుగానే ఉంటుంది, ముఖ్యంగా గాయాలు లోతుగా ఉన్నప్పుడు. అయినప్పటికీ క్షమాపణ అనేది తప్పును క్షమించడం గురించి కాదు, కానీ మన హృదయాలలో కలిగి ఉన్న పగ మరియు చేదు సంఖ్యల నుండి విడిపించడం గురించి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. క్షమించాలనే ఆలోచన ద్వారా మనం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాము మరియు అతని ప్రేమ యొక్క రూపాంతర శక్తిని అనుభవిస్తాము. కాబట్టి క్షమాపణ ఆలోచనను కలిగి ఉండేలా ప్రయత్నం చేద్దామా? ప్రతిరోజు ఉదయం కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని మీరు చేసిన ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను. ప్రభువా, నా జీవితంలో నేను అనేకులను క్షమించుటకు నాకు కృప చూపించండి అని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలంటే మీరు రాళ్లతో నిండిన ఒక భారీ సామాను కలిగిన సంచిని వీపున మోస్తున్నారని ఊహించుకోండి. ఆ సంచిలో ప్రతి రాయి ఇతరులపై మీరు కలిగి ఉన్న పగ, బాధ లేదా కోపాన్ని సూచిస్తుందని అనుకుందాం. కాలక్రమేణా ఆ సంచి బరువు భరించలేనిదిగా మారుతుంది. ముందుకు సాగడం కష్టమవుతుంది. క్షమాపణ అనే మాటకు అర్థం మీ సంచి నుండి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా తీయడం లాంటిది. మీరు ప్రతి భారాన్ని విడుదల చేస్తున్నప్పుడు మీరు తేలికగా, స్వేచ్ఛగా మరియు మరింత ప్రశాంతంగా ఉంటారు. క్షమాపణ అనేది ఇతరులకు బహుమతి మాత్రమే కాదు, స్వీయ విముక్తి యొక్క లోతైన చర్య కూడా. మత్తయి 6:14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మన ఆధ్యాత్మిక జీవితాలలో క్షమాపణ యొక్క కీలక పాత్రను యేసుక్రీస్తు చక్కగా వివరించారు. క్షమాపణ కేవలం సూచన కాదు, ఇది వాగ్దానం మరియు హెచ్చరికతో కూడిన ఆజ్ఞ. మనం ఇతరులను క్షమించినప్పుడు మనం దేవుని దయ మరియు కరుణను ప్రతిబింబిస్తాము. ఆయన క్షమాపణను పొందేందుకు మనల్ని మనం కొత్త ఆలోచన దిశగా నడుస్తాము. దీనికి విరుద్ధంగా క్షమాపణను నిలిపివేయడం దేవునితో మన సంబంధానికి ఆటంకం కలిగిస్తుంది మరియు మన జీవితాల్లో ఆయన కృపా ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అయితే క్షమాపణ సవాలుగానే ఉంటుంది, ముఖ్యంగా గాయాలు లోతుగా ఉన్నప్పుడు. అయినప్పటికీ క్షమాపణ అనేది తప్పును క్షమించడం గురించి కాదు, కానీ
మన హృదయాలలో కలిగి ఉన్న పగ మరియు చేదు సంకెళ్ళ నుండి విడిపించడం గురించి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. క్షమించాలనే ఆలోచన ద్వారా మనం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాము మరియు అతని ప్రేమ యొక్క రూపాంతర శక్తిని అనుభవిస్తాము. కాబట్టి క్షమాపణ ఆలోచనను కలిగి ఉండేలా ప్రయత్నం చేద్దామా? ప్రతిరోజు ఉదయం కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని మీరు చేసిన ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను. ప్రభువా, నా జీవితంలో నేను అనేకులను క్షమించుటకు నాకు కృప చూపించండి అని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.